వచ్చినాయి. లోపలే సహోదరుల మధ్యలోనే వివాదాలు వచ్చినాయి. అందుకే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు దేవుడు. సహోదరుల ఐక్యత లేకపోతే, సంఘాల్లో ఐక్యత లేకపోతే, మనకి ఐక్యత, ప్రేమ లేకపోతే సాతానుడు వస్తాడు. సాతానుడు ఎందుకు వస్తాడంటే వాడు కాచుకొని వేచుకొని ఉంటాడు. ఎవరిద్దరి మధ్య కలహాలు పెట్టి ఆ మధ్యలోకి చేరాలని, ఎవరికన్నా ఒకరి మీద ఒకరికి ద్వేషాన్ని పెట్టి అక్కడ చోటు చేసుకుని అది బలపరచాలని, సంఘాలు రెండు గుంపులుగా చేసి అక్కడ వాడు చేరుకోవాలని. ఒక గుంపు దేవుని వైపు ఉంటే ఒక గుంపు సాతానుడి వైపు ఉంటారు. నిజంగా అదే ఈరోజు నెహెమ్యా గురించి ఎంత ధ్యానించినా మనకు చాలా విషయాలు ఉంటాయి. నెహెమ్యా లాంటి వారు కావాలి ఈ దినాల్లో. నిజంగా అటువంటి ధైర్యం కలవారు, ఆ విధంగా నిస్వార్థపరులు. నిజంగా ఎంత నిస్వార్థం అంటే స్వార్థం లేదు నెహెమ్యా గారికి. చక్కగా సేఫ్ ప్లేస్ లో ఉన్నాడు. అర్థహస్త రాజుకి తనంటే చాలా నమ్మకం, ఇష్టం. అయినప్పటికి కూడా ఆ ప్లేస్ ను వదిలి తన ప్రజల కొరకై దుఃఖముతో ప్రార్థనతో మొదలుపెట్టి ఒక క్రమాన్ని ప్రజల్లోకి తీసుకుని వచ్చి ప్రార్థన ప్రజలకు నేర్పించి, పశ్చాత్తాపం నేర్పించి, వారి జీవితాలని కడుతూ, ఆత్మీయ జీవితాన్ని కడుతూ యెరూషలేము గోడల్ని కట్టాడు. నిజంగా ఆ దినాల్లో నిజంగా యెరూషలేము గోడల్ని పడగొట్టినాడు. నెబుకద్నెజరు ధ్వంసం చేసినాడు. అంతేకాదు అసలు అంటే చుట్టూ ప్రాకారాల చుట్టూ దాదాపు 1.5 year ప్రాకారాల చుట్టూ కాపలాదారులను పెట్టినాడు నెబుకద్నెజరు. అంత క్రూరుడు. అందుకే దేవుడు గడ్డి తిని పెంచినాడు. గర్వించినాడు. నన్ను మించిన వాళ్ళు లేరనుకున్నారు, నాకే మొక్కాలనుకున్నాడు. అందుకే ప్రభు అన్నాడు, గర్వము అనేది చోటు చేసుకుంటే గర్విష్ఠులందరూ సాతాను సంబంధికులు. ఎక్కడ గర్వం ఉంటుందో అక్కడ సాతానుడు పీఠం వేసుకుంటాడు. ఇంక వాడిని కదలను అంటాడు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినప్పటికీ తిరిగి రికవర్ చేసుకోవాలని చూస్తాడు దేవుడు. తిరిగి సమకూర్చాలని మనకు ఆయుష్ పొడిగిస్తున్నాడు. మనం బతికి ఉన్నామంటే ఇంకా ఏదో సమకూర్పు ఉంది. సమకూర్చబడాలి. మనం ప్రభువులో స్థిరపడాలి, సరి చేసుకోవాలి, ప్రభు దగ్గరికి రావాలి, ప్రభుతో కనెక్షన్ తిరిగి పెంచుకోవాలి, తిరిగి కాపాడుకోవాలి అని ప్రభు ఆశపడతా ఉన్నాడు. అది